ఆశ్చర్యకరుడును అద్వితీయ సత్యదేవుడునైన ప్రభువైన యేసు క్రీస్తు ప్రశస్త నామమునకు స్తుతి మహిమ ఘనత ప్రభావము ఇప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములు కలుగునుగాక ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఈ ఉదయకాల సమయంలో మనమందరము కూడా దేవుని యొక్క వాక్యమును ధ్యానించుకుందాం. దయచేసి అందరూ కూడా మీ యొక్క పరిశుద్ధ గ్రంథములను తీసుకొని ఈ దినము కొరకు అనగా 2024 సంవత్సరం ఫిబ్రవరి నెల 20వ తేదీ మంగళవారం ప్రాతకాల సమయంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 46వ వచనం నుండి 50వ వచనం వరకు ఉన్న లేఖనాన్ని మనము చదువుకుందాం. ప్రతి ఒక్కరు కూడా మీ పరిశుద్ధ గ్రంథములను తీసుకొని మత్తయి సువార్త 12వ అధ్యాయము 46వ వచనం నుండి 50వ వచనం వరకు. ఆయన జన సమూహములతో ఇంకా మాట్లాడుచుండగా, ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడగోరుచు వెలుపల నిలిచి ఉండిరి. అప్పుడు ఒకడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవలెనని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వారిని చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు అనెను. ఆమేన్. ఈ దినము కొరకు మనము ధ్యానించుకుంటున్న అంశము పేరు ఒక నమ్మలేని నిజం. ఆమేన్. ఈ అంశమును దేవుని ప్రవక్త విలియం మ్యారియన్ బ్రన్హాం గారు జనవరి నెల 28వ తేదీ 1962 సంవత్సరంలో బోధించి ఉన్నారు. నమ్మలేని ఒక నిజం అనే అంశంలో నుండి ఈరోజు మన యొక్క విశ్వాసం యొక్క ఎదుగుదల కొరకు కొన్ని అవసరమైన విషయాలను మనము చదువుకుందాం. కన్యక ద్వారా జన్మ ఒక నమ్మలేని నిజం. ఆమేన్. యేసులో మరియ ఒక భాగము కలిగి ఉన్నదని నేను విశ్వసించాను. ఆమె ఆయన తల్లి కాదు, ఒక సాధనముగా ఆ సంకల్పము నెరవేర్చుటకు దేవుడు వాడుకొనిన ఒక స్త్రీ. ఆమేన్. ఆమె ఒకవేళ స్త్రీ సంతానము అయితే ఆమె అండము మరియు పురుషునిలోని హిమోగ్లోబిన్ అది నిజమేనా వైద్యుడా? రక్తము జీవము రక్త కణములో ఉంటుంది. ఆమేన్. మరియు కోడి పెట్ట గుడ్డు పెట్టగలదు, కానీ అది మగపక్షితో కూడనట్లయితే అవి పొదగబడవు. నేను తరచుగా దీన్ని చెప్పుచున్నాను, మరలా దానిని చెప్తాను. వచ్చునది వసంతకాలం, పక్షులన్నీ తమ గూళ్ళు కట్టుకొను. ఆమేన్. ఒక తల్లి పక్షి గూడు కట్టుకొని గుడ్లు పెట్టి నమ్మకముగా ఆహారము తీసుకొనకుండా ఆ గుడ్లను పొదగవచ్చును. ఆమేన్. అది బలహీనమై గూటిలో నుండి ఎగరలేదు. కానీ ఆమె మగపక్షి జత కట్టి ఉండకపోతే ఆ గుడ్ల నుండి పిల్లలు రావు. సహోదరుడా, ఎపిస్కోపల్ మెథడిస్టులు బ్యాప్టిస్టులలో
ఏ పొరపాటు లేదు. కానీ మనం ఏమి కలిగి ఉన్నాము, కానీ అది మతశాఖగా ఉన్నంత కాలము, అది పెంతెకొస్తు అయినా వారు తమ భాగస్వామి అయిన యేసును కలిగినట్లయితే ఆమేన్. వారు గూడు నిండా కుళ్ళిపోయిన గుడ్లు ఉంటాయి. అవి అక్కడే కుళ్ళి ఉంటాయి. వారికి ఎన్ని డీడీలు ఎల్ఎల్డీలు ఉన్నా, వారు ఎంత వేదాంత కళాశాలల విద్య ఉన్నను నేను లెక్క చేయను. అదంతయు లోకము. మనము దేవుని జీవకణమైన దేవుని పలుకబడిన నిత్య జీవమును కలిగి ఉండాలి. ఆమేన్. ఒక మనుషుడు తిరిగి జన్మించితేనే గాని నీవు ఏమి కలిగి ఉన్నావు? నీవు దాని నుండి బిషప్లను, సంఘ సభ్యులను తయారు చేస్తున్నావు. ఆమేన్. ఆమేన్. నీవు కుళ్ళిపోయిన గుడ్లు తప్ప ఇంకేమి కలిగి లేవు. ఆమేన్. నీవు కేవలము చేయవలసినది గూడును శుభ్రము చేసి మరలా ప్రారంభించుము. వెంటనే మనం ప్రారంభించినంత వరకు అది జరగదు. నీకు నమ్మలేని నిజం కావాలా? ఆమేన్. ఆమేన్. నీకు జీవము కావాలా? నీవు దానిలోనికి జీవమును తీసుకొని రావాలి. అది నిజం. మరియు ఆ శిశువు శరీరం అది అండము నుండి వస్తుంది. ఆ శిశువు శరీరం మరియు శరీరం అయితే ఏమిటి? దేవుడు అండమును మరియు రక్త కణమును రెండిటిని సృష్టించాడు. ఆమేన్. ఆయన యూదుడు కాదు మరియు అన్యుడు కూడా కాదు. ఆయన దేవుడు, గ్లోరీ. పాప శరీర ఆకారములో కనిపించిన దేవుడు. అందుకే నా పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయను, ఆమేన్. అతని ఆత్మను పాతాళములో విడిచిపెట్టను. ఆయన ప్రత్యక్షత దేవుడు తానే నిర్మించుకొనిన ఆలయములోనికి వచ్చాడు. ఆమేన్. చేతులెత్తి ఆమేన్ చెబుదాం. ఆమేన్. ఆమేన్. యేసు లేఖనములలో ఎక్కడ మరియను తల్లి అని పిలవలేదు. గ్లోరీ. ఆయన ఆమెను స్త్రీ అని పిలిచాడు. ఆమేన్. తల్లి కాదు, స్త్రీ. నీ తల్లి వెలుపల కనిపెట్టుచున్నదని చెప్పారు. ఆయన అన్నాడు, నా తల్లి ఎవరు? ఆయన తన శిష్యుల వైపు చూచి, నా తండ్రి చిత్తమును నెరవేర్చువాడే నా తల్లి అని చెప్పాడు. అది నిజము. కాబట్టి మీరు చూసారా, అది రెండు వైపులా పూర్తిగా కన్యక జన్మ. ఆమేన్. అది వివరింపజాలని ఒక నమ్మలేని నిజం. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపలో ఐశ్వర్యవంతుడవగు మా దేవా, పరిశుద్ధుడైన మా ప్రభువా, పరిపూర్ణుడా, సజీవుడా, సర్వశక్తిమంతుడా, ఈ ప్రాతకాలపు ఆరాధనలో మా కుటుంబాలను మీ సన్నిధిలోనికి సమకూర్చి, ఈ రీతిగా ప్రభువా లోకంలోనికి వెళ్లే ముందు మొట్టమొదటిగా మీ ముఖ దర్శనం చేసుకొని దేవా మిమ్మల్ని ఆరాధించి మీ విలువైన మాటలు మేము ధ్యానించుకోవటానికి ఈరోజు ప్రభువా మత్తయి సువార్త 12వ అధ్యాయము 46వ వచనం నుండి 50వ వచనం వరకు చదువుకొని ఒక నమ్మలేని నిజం అనే అంశంలో మీరు మా కాలానికి పంపిన ప్రవక్త బోధించిన శ్రేష్టమైన మాటలు చదువుకున్నాం నాయన. వాటిని మా కొరకు దీవించి మాకు అర్థమయ్యే రీతిలో బోధించమని, ఒక్కొక్కరి విశ్వాసాన్ని ఇంకా ఎదిగింప చేయమని యేసుక్రీస్తును ఘనమైన మీ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ యొక్క ప్రాతకాల సమయంలో దేవుని సన్నిధిలో కూడి ఉన్న మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనములు, మీకు శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ యొక్క ప్రాతకాల సమయంలో కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క మాటలను ధ్యానించుకుందాం. ఆమేన్. ఒక 5 లేక 10 నిమిషాలు మాత్రమే నేను మాట్లాడతాను. చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. ఈరోజు మనము మత్తయి సువార్త 12వ అధ్యాయం 46వ వచనం నుండి 50వ వచనం వరకు చదువుకున్నాం. యాక్చువల్గా ఈ 12వ అధ్యాయము 1వ వచనం నుండి కూడా కొన్ని విషయాలు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే 12వ అధ్యాయం 1 నుండి 8 వచనాలు, తర్వాత 9 నుండి 12 వచనాల
కంప్లీట్గా ఈ 12వ అధ్యాయంలో చాలా విషయాలు దేవుడు దాచి ఉంచి దాన్ని మన ప్రవక్త ద్వారా వివరించి ఉన్నారు. ఇప్పుడు మనము ఇప్పుడు చదివిన లేఖను ఆధారం చేసుకొని ఒక నమ్మలేని నిజం అనే అంశంలో దేవుని యొక్క ప్రవక్త ఏం చెప్పాడో మనము కొద్ది నిమిషాలు ధ్యానించుకుందాం. కన్యక ద్వారా జన్మ ఒక నమ్మలేని నిజం. ఆమేన్. అసలు నమ్మలేని నిజం అంటే ఏంటండి అర్థం? దాన్ని మనం ఆలోచించాలి. నమ్మలేని నిజం అంటే ఒక సంఘటన వాస్తవము, అది నిజమే, కానీ చాలామంది నమ్మలేరు. ఇప్పుడు చదువుకున్నటువంటి కన్యక ద్వారా జన్మ అంటే ఏంటి? వివాహం అవ్వకుండా ఒక కన్యక, పురుషునితో సంబంధం లేకుండా యేసుక్రీస్తు ఎలా జన్మించాడు అది నిజం, కానీ నమ్మలేదు. అయితే గమనించండి, మరియమ్మ గారు ఎవరేమా? యేసు ప్రభువుని లోకానికి తీసుకొని రావటానికి దేవుడు ఉపయోగించుకున్న ఒక స్త్రీ లేక ఒక సాధనము. అయితే ఆమె యొక్క రక్తము యేసుక్రీస్తులో లేదు. ఆమె ఆయన తల్లి కాదు. ఒక సాధనముగా దేవుడు తన సంకల్పమును నెరవేర్చుటకు దేవుడు ఆమెను వాడుకున్నాడు. దేవుడు వాడుకున్న ఒక స్త్రీ మాత్రమే. ఒకవేళ ఆమె యొక్క రక్తము ద్వారా పుట్టినట్లయితే ఆమె యొక్క అండము, అలాగే ఆమె ఎవరికి ప్రదానం చేయబడింది? వింటున్నారు? అందరు ఇక్కడే ఉన్నారా? యోసేపునకు ప్రదానం చేయబడింది. కానీ వివాహం కాలేదు. అయిందా? వివాహము అవలేదు. పురుషుని యొక్క అండము ఆయనది కాదు. ఎందుకంటే హిమోగ్లోబిన్, రక్త కణము, జీవ కణం ఎవరిలో నుండి రావాలి? పురుషుల్లో నుండి. అది నిజమైన వైద్యుడా అంటే డాక్టర్ని అడుగుతున్నాడు. డాక్టర్లకు తెలుసు కదా, ఖచ్చితంగా జీవము రక్త కణంలో ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు పక్షులను కూడా చెప్తున్నాడు. కోడి పెట్టను గురించి మాట్లాడుతూ ప్రవక్త, మనకి బాగా తెలుసు, మేము కూడా చిన్నప్పుడు మా అమ్మగారు కోడి పెట్టని గుడ్లు పెట్టిన తర్వాత పొదిగించేది. కోడి పెట్ట గుడ్డు పెట్టుద్ది, కానీ అది మగపక్షితో కూడనట్లయితే అది పెట్టిన గుడ్లన్నీ కూడా తోలు గుడ్లు అంటారు. అవి మురిగిపోతాయి. అవి ఎంత మాత్రము కూడా పొదగబడవు. మగపక్షితో కూడినప్పుడే అది సరైన గుడ్డు పెడుతుంది. అలాగే ఇక్కడ అంటున్నాడు, అవి పొదగబడుతుంది. వసంత కాలమున పక్షులన్నీ తమ గూళ్ళు కట్టుకుంటాయి. ఒక తల్లి పక్షి గూడు కట్టుకొని గుడ్లు పెట్టి నమ్మకముగా ఆహారం తీసుకోకుండా పొదగవచ్చు. అది బలహీనమై గూట్లో నుండి ఎగరలేదు. కానీ ఆమె మగపక్షి జత కట్టి ఉండకపోతే ఆ గుడ్లు నుండి పిల్లలు రావు. పిల్లలు రావాలంటే మగపక్షితో జత కూడి ఉండాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఈరోజు ప్రపంచంలో ఎన్నో క్రైస్తవ సంఘాలు, వింటున్నారు అందరూ, ఎపిస్కోపల్, మెథడిస్టు, బ్యాప్టిస్టు, పెంతుకోస్తు, ఏ సంస్థలోనైనా చూడండి, వారు తమ భాగస్వామి అయిన యేసుక్రీస్తుని కలవకపోతే వారి యొక్క గూళ్ళు నిండా కుళ్ళిపోయిన గుడ్లు ఉంటాయి. గూడంటే సంఘాలు, గుడ్లంటే విశ్వాసులు. వీళ్ళందరూ ఏ విధంగా ఉంటారు? జీవము లేని వాళ్ళు.
కుళ్ళిపోయినటువంటి గుడ్లు, ఆమేన్. మురిగిపోయినటువంటి గుడ్లు, పనికిరాని గుడ్లు. ఆమేన్. చూడండి, వారికి ఎన్ని డీడీలు, ఎల్ఎల్డీలు, పిహెచ్డీలు ఉన్నా, ఆమేన్. వారి ఎంత వేదాంత కళాశాల విద్య కలిగి ఉన్నా నేను లెక్క చేయను అంటున్నాడు. గ్లోరీ. అవన్నీ కూడా ఏంటి? మానవుడు తయారు చేసుకున్న సిద్ధాంతాలు. జీవము యేసుక్రీస్తులో ఉంది. ఆమేన్. ఆయన జీవాధిపతి, ఆమేన్. ఆయన వాక్యమై ఉన్నాడు. ఆమేన్. చూడండి, మనము దేవుని జీవకణమైన, దేవుని పలుకబడిన నిత్య జీవమును కలిగి ఉండాలి. గ్లోరీ. హల్లెలూయా. ఆమేన్. నిత్య జీవం ఎవరిలో ఉంది? దేవుని. యేసుక్రీస్తులో. ఆ జీవమును కలిగి ఉండాలంటే ఆయన్ని కలిగి ఉండాలి, ఆమేన్. ఆయనతో కలవాలి, ఆయన వాక్యమును తీసుకోవాలి. ఆమేన్. ఒక మనుషుడు తిరిగి జన్మించినట్లయితే అన్నాడా లేదా నికోదేముతో? ఒక మనుషుడు తిరిగి జన్మించకపోతే అతడు ఎన్నడూ దేవుని రాజ్యమును చూడలేడు. ఆమేన్. నీవు ఏమి కలిగి ఉన్నావు? నీవు దాని నుండి, అంటే సంస్థల నుండి బిషప్లను, సంఘ సభ్యులను తయారు చేస్తున్నారు. ఆమేన్. నీవు కుళ్ళిపోయిన గుడ్డు తప్ప ఇంకేమి కలిగి లేవు. బైబిల్లో ఎక్కడ బిషప్లు, ఆర్చ్ బిషప్లు, వింటున్నారా? ఇవన్నీ లేవు. ఈరోజు ప్రపంచవ్యాప్తముగా ఈ మత శాఖలు చేయవలసింది ఒకటే, గూడును శుభ్రము చేసి మరలా ప్రారంభించాలి. చప్పట్లు కూడా తెలుస్తుంది. హల్లెలూయా. ఆమేన్. వెంటనే మనం ప్రారంభించినంత వరకు అది జరగదు. గ్లోరీ. ఏం జరగదు? జీవము ఉండదు. ఆమేన్. శుభ్రము చేయటం అంటే ఆ మత శాఖల యొక్క సిద్ధాంతాలన్నీ కూడా ప్రక్కకు పెట్టేసి, తీసేసి, మగపక్షి అయిన, జీవమునిచ్చే జీవాధిపతి అయిన యేసుక్రీస్తును కలుసుకోవాలి. ఆమేన్. ఆమేన్. అప్పుడు నీవు నమ్మలేని నిజాన్ని చూస్తావు. నీకు నమ్మలేని నిజం కావాలా? నీకు జీవము కావాలా? ఆమేన్. నీవు దానిలోనికి జీవమును తీసుకొని రావాలి అంటే కేవలము యేసుక్రీస్తును కలుసుకోవాలి. అది నిజం. ప్రైజ్. ఆమేన్. ఇప్పుడు మరి యొక్క గర్భములో ఉన్న ఆ శిశువు, ఆ శరీరం, ఒక స్త్రీ గర్భములో మనకు తెలుసు స్త్రీ యొక్క అండము, పురుషుని యొక్క బీజము కావాలి. ఆమేన్. ఇప్పుడు ఆ శిశువు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీరం ఏమిటి? దేవుడు అండమును ఆమేన్. మరియు రక్త కణమును రెండింటిని సృష్టించాడు. గ్లోరీ. గ్లోరీ. ఆమేన్. పురుషుని యొక్క బీజం ఎవరిది? దేవుడిదే. ఆమేన్. స్త్రీ యొక్క అండము దేవుడే సృష్టించాడు. ఎవరి గర్భములో? మరియ గర్భములో. ఆమేన్. ఇప్పుడు ఆయన ఎవరు? ఆయన యూదుడు కాదు, అన్నిటికీ. అన్యుడు కాదు, ఆయన దేవుడు. ఆమేన్. దేవుడు పాప శరీరాకారంలో కనిపించాడు. అందుకే కీర్తనకారుడైన దావీదు 16వ కీర్తనలో అంటాడు, నా పరిశుద్ధుని కుళ్ళు పట్టనియ్యను, అతని ఆత్మను పాతాళంలో విడిచిపెట్టను. ఆమేన్. ఆయన మానవ శరీరంలో ప్రత్యక్షమయ్యాడు. దేవుడు తానే నిర్మించుకొని ఆలయంలోనికి వచ్చాడు. ఆమేన్. ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరు? దేవుడు నిర్మించుకొనిన ఆలయం. ఆలయం అంటే దేవుడు నివాసం చేయటానికి కట్టిన దేవాలయం. ఆమేన్. ఆమేన్. ఆయన శరీరం ఎలా తయారైంది? దేవుడే తయారు చేసి. పురుషుని యొక్క బీజమును, స్త్రీ యొక్క అండమును మరియ గర్భంలో సృష్టించాడు. ఆమేన్. మరి యొక్క రక్తము గాని, యోసేపు యొక్క కణము గాని ఏ మాత్రం దేవుడు తీసుకోలేదు. ఆమేన్. ఆమేన్. చూడండి, యేసు లేఖనములలో ఎక్కడ మరియమ్మ గారిని తల్లి అని పిలవలేదు, ఆమేన్. స్త్రీ అని పిలిచాడు. yes. మనం ఇందాకే చదువుకున్నాం మత్తయి సువార్త 12:46-50లో ఆయన చూడటానికి ఎవరు వచ్చారు? ఆయన తల్లి, ఆయన యొక్క సహోదరుడు. ఆమేన్. అప్పుడు యేసు ప్రభు ఏమన్నారు?
ఆయన అన్నాడు, నా తల్లి ఎవరు అంటే, నీ తల్లి వెలుపల కనిపెట్టుచున్నదా అని ఎవరో చెప్పారు. అక్కడ వాక్యం చెప్తుంటే ఆమేన్. ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? శిష్యుల వైపు చూచి అన్నాడు, నా తండ్రి చిత్తము నెరవేర్చువాడే నా తల్లి అని చెప్పాడు. అది నిజం. గ్లోరీ. కాబట్టి మీరు చూచారు, అది రెండు వైపులా సంపూర్తిగా కన్యక జన్మ. అది వివరింపజాలని నమ్మలేని నిజం. హల్లెలూయా. సహోదరుడా, సహోదరి, ఇప్పుడు తండ్రి చిత్తము నెరవేర్చడానికి నీకు ఇష్టమేనా? నా తండ్రి చిత్తము నెరవేర్చిన వాడే నా తల్లి, నా సహోదరుడు. ఇప్పుడు ఆయన చిత్తం మనం ఎప్పుడైతే నెరవేరుస్తామో ఖచ్చితంగా మనము ఆయనకు తల్లి, నా సహోదరులుగా ఉంటాం. కాబట్టి అందరం తలలోంచి కళ్ళు మూసుకుందాం. ఈ యొక్క ప్రాతకాలపు ఆరాధనలో ప్రభువు దిగి వచ్చి మనతో మాట్లాడిన ఒక అద్భుతమైన నమ్మలేని నిజాన్ని లోకమైతే నమ్మలేకపోతుంది, కానీ ఆయన వధువుగా మనం నమ్ముతున్నాం. కారణము, అసలు మన దేవుడే ఒక నమ్మలేని నిజం. ఆయన కార్యాలన్నీ నమ్మలేని నిజాలే. ఆయన కార్యాలన్నీ అద్భుతం, ఆశ్చర్యం. ఓ దేవా, ఈ ఉదయకాలంలో కన్యక జన్మ నేను నమ్ముచున్నాను ప్రభువా. ఎందుకంటే నీవు నా రక్షణ కొరకు, నా విమోచన కొరకు నాయనా మానవ దేహములో ప్రత్యక్షమై నా కొరకు ప్రాణం ఇచ్చి నన్ను విమోచించటానికి మరియ గర్భములో పురుషుని యొక్క బీజమును, స్త్రీ యొక్క అండమును సృష్టించిన గొప్ప సృష్టికర్తవు నాయన. యేసుక్రీస్తు అనే శరీరములో నీవు నివాసం చేయటానికి ఒక ఆలయమును నిర్మించుకున్న గొప్ప దేవుడవు నాయన. మీకు స్తోత్రాలు ప్రభువా. అందరూ కూడా స్తుతించండి. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, ఈ ఉదయము నాయన మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట విలువైంది నాయన. జత పక్షి అయినా, మగ పక్షి అయినా మీతో మేము కలవాలి నాయన. మీ జీవం మాకు కావాలి ప్రభువా. అయ్యా, లోపల నిజంగా మా తండ్రి గూళ్ళు నిండా గుడ్లు నాయన నీవు లేకపోతే కుళ్ళిపోతాయని. అవును ప్రభా, ప్రపంచవ్యాప్తంలో ఉన్న మత శాఖల యొక్క గూళ్ళన్నీ కూడా కుళ్ళిపోతున్నాయి ప్రభువా. ఈరోజు మరలా మా తండ్రి ఆయా లోపల మా తండ్రి జీవం కలిగిన గుడ్లు కావాలంటే శుభ్రము చేసి గూళ్ళన్నీ మరలా మీతో కలవాలని, మీ వాక్యం తీసుకోవాలని మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, ఈ చివరి కాలంలో ఈ వధువుకైతే నాయన నీ యొక్క బీజమును తీసుకొని నాయన మీ యొక్క జీవమును కలిగి మేము ప్రభువా మీతో కలిసి మీ వాక్యం మా హృదయంలో మేము తీసుకొని జీవమును కలిగి ఉండటానికి మాకు ఒక అద్భుతం చేసినందుకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా, ఎందుకంటే మేము మా ప్రభువా అనేకులను మీ వద్దకు నడిపించడానికి, మీతో మేము కలవటానికి మేము కూడా ఒక మరియ వలె ఓ ప్రభువా మేము కూడా మా తండ్రి నిశ్చయముగా ఒక మా తండ్రి కోడి పెట్టవలే ఓ ప్రభువా మగపక్షి అయిన మీతో మేము కలవటానికి మీ జీవవాక్యం మాకు ఇచ్చినందుకు స్తోత్రం నాయన. యేసయ్యా మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రీతిగానే మనం అందరం దేవుని స్తుతిస్తూ ఉండగా ఒక చక్కని ఆరాధన గీతమును పాడి ఆయన ప్రశస్త నామమును సన్నుతించుదామా? హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. యజమానుడా, అందరూ కలిసి పాడుతూ ఆయన ఆరాధిద్దాం. యజమానుడా నా యేసు రాజువా, తలంపులెల్లా నా తపనయంత నీ చిత్తం చేయుటయే
తలంపులెల్లా నా తపన ఎంత నీ చిత్తం చేయుటయే యజమానుడా యజమానుడా నా యేసు రాజువా నీ కోసం జీవిస్తున్నా నిన్ను నే ప్రేమిస్తున్నా నీ కోసం జీవిస్తున్నా నిన్ను నే ప్రేమిస్తున్నా బలి అయి రక్షించితివా గ్లోరీ బలి అయి రక్షించితివా పరలోకం తెరచితివా నాకై పరలోకం తెరచితివా పరలోకం తెరచితివా నాకై పరలోకం తెరచితివా యజమానుడా యజమానుడా నా యేసు రాజువా నీ జీవిత కాలమంతా నీ కొరకే పని చేసేదను జీవిత కాలమంతా నీ కొరకే పని చేసేదను పిలిచావు నీ సేవకై పిలిచావు నీ సేవకై దానిని మరచెదనా నేను పిలుపును మరచెదనా దానిని మరచెదనా నేను పిలుపును మరచెదనా యజమానుడా యజమానుడా నా యేసు రాజువా ప్రభువాని సన్నిధిలో సంతోషించి పాడేదను ప్రభువాని సన్నిధిలో సంతోషించి పాడేదను ఎప్పుడయ్యా నిన్ను చేరేదను నా మది తప్పించేనే ప్రభువా నా మది తప్పించేనే నా మది తప్పించేనే ప్రభువా నా మది తప్పించేనే అందరం పాడదాం యజమానుడా యజమానుడా నా యేసు రాజువా నా హృదయమంతటిని పరిపాలించుమయా నా హృదయమంతటిని పరిపాలించుమయా పాపము తొలగాలి పాపము తొలగాలి వాక్యంతో నింపుమయా నన్ను నీ ఆత్మతో నింపుమయా గ్లోరీ వాక్యంతో నింపుమయా యేసయ్యా నీ ఆత్మతో నింపుమయా అవును ప్రభువా ఈ దినమున మా ప్రభువా జీవాధిపతి అయా మాలో
అయా నీ జీవం పెట్టినందుకు స్తోత్రాలు నాయన. అనేక మంది నీ ఎన్నికలో ఉండి ప్రభువా అయా గూడు నిండా మురిగిపోయిన గుడ్లతో జతపక్షితో లేనటువంటి మత శాఖలతో నిండి ఉండగా ఈ కడవరి కాలపు వర్తమానమును తీసుకుని అనేక మంది జీవాన్ని పొందుకోవటానికి ప్రభువా మేము పని చేయటానికి ఇష్టపడుతున్నాం ప్రభువా అని ఆ రీతిగా మనమందరం కూడా ఒక మంచి తీర్మానం చేసుకొని చూడగా ముగింపు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మహోన్నతుడైన మా యేసయ్య, ఈ యొక్క ప్రాతకాలపు ఆరాధనలో మాతో మీరు మాట్లాడిన అద్భుతమైన మీ మాటలను బట్టి స్తోత్రాలు నాయన. కన్యక ద్వారా జన్మ ఒక నమ్మలేని నిజమని, అది కేవలం ప్రభువా నీ వధువు నమ్ముతుంది నాయన. ఖచ్చితంగా మీ వధువుగా మేము నమ్మటానికి సహాయం చేశారు. మీ వధువులో భాగమైన వారు ఇంకా ఎంతోమంది ఆ మత శాఖల్లో నాయన ఆ గూళ్ళల్లో నాయన మురిగిపోయిన కుళ్ళిపోయిన గుడ్లతో నిండి ఉన్నారు నాయన. అయితే నాయన ఆ గూళ్ళన్నీ కూడా శుభ్రం చేయటానికి, తిరిగి జీవాన్ని పొందుకోవటానికి ఇదే సమయమని మా ప్రవక్త మాట్లాడాడు నాయన. ఓ ఖచ్చితంగా ప్రభువా అనేక మందికి నమ్మలేని నిజాన్ని తీసుకొని వెళ్ళి ప్రజలకు నాయన బోధించడానికి నాయన మాకు సహాయం చేయండి ప్రభువా. మీ ఏర్పాట్లో ఉన్న వారిని మీరు ఆకర్షించి రక్షించండి నాయన. ఈ పగలంతా కూడా ప్రభువా మా కుటుంబాలను మీరు క్షేమముగా కాపాడండి. మేము చేసే ప్రతి పనిలో మీరు మాకు తోడుగా ఉండండి ప్రభువా. అయ్యా ఎంతమంది కుటుంబాలు మీ సన్నిధిలో కూర్చొని వాక్యాన్ని విన్నారో నాయన, వారు ఒకవేళ ఏ మత శాఖలో ఉన్నా వారు బయటికి వచ్చి వాక్యముతో జీవమైన మిమ్మల్ని కలుసుకోవటానికి నాయన, రక్షణ పొందుకోవటానికి, జీవాన్ని పొందుకోవటానికి ప్రభా మీరే సహాయము చేయమని, రక్షించబడిన వారిని మరింతగా స్థిరపరిచి మీరు అక్కడ కొరకు సిద్ధపరచమని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తును ఘనమైన మీ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప సమాధానము దేవుని సన్నిధిలో చేరిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము దేవుడు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యు. అందరికీ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.